మరి ఈ క్రింది వాటిలో ఏది తొలి జాతీయ విద్యా విధానం అంటే 1913 అండి. చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దీన్నే బ్రిటిష్ వారి తీర్మానాలు అంటాం. ఎందుకు బ్రిటిష్ వారి తీర్మానాలు అన్నామో కూడా నేను చెప్తాను. 1914 నుంచి 1918 దాకా మొదటి ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. ఆ యుద్ధానికి మనల్ని తీసుకెళ్ళాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, సరే మీకు ఒక విద్యా విధానం ఇస్తున్నాం. ఫస్ట్ వరల్డ్ వారికి వెళ్ళొచ్చిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత మీ స్వతంత్రాన్ని మీకు ఇచ్చేస్తాం అని చెప్పి తొలి జాతీయ విద్యా విధానం 1913లో తీసుకొచ్చారు. అయితే స్వతంత్రం తరువాత వచ్చిన తొలి జాతీయ విద్యా విధానం అంటే 1968 ఇందిరాగాంధీ గారి హయాంలో వచ్చింది. దీని మధ్యలో ఇందిరాగాంధీ గారి తర్వాత 1979లో కూడా ఇంకొక నేషనల్ పాలసీ వచ్చింది. మరి ఏంటి సార్ ఇది? ఈ 1979లోది మొరార్జీ దేశాయ్ అనేటువంటి ఆయన తీసుకొచ్చారు. మరి ఇక్కడ కాస్త హిస్టరీ మీద పట్టు కావాలండి మనకి. ముందుగా కాంగ్రెస్ గవర్నమెంట్స్ అన్నీ కూడా పరిపాలించాయి. కాంగ్రెస్ గవర్నమెంట్స్ అన్ని. కానీ ఈ మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత వచ్చినటువంటిది జనతా గవర్నమెంట్. ఆ జనతా గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. బట్ ఇది చాలా తక్కువ నెలలు ఉంది కాబట్టి ఇది అమలు కాలేదు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి హయాంలో వచ్చింది 1986. కాబట్టి భారతదేశంలో తొలి విద్యా విధానం 1913, స్వతంత్రం తర్వాత తొలి జాతీయ విద్యా విధానం 1968, అమలు కాని విద్యా విధానం 1979, నూతన జాతీయ విద్యా విధానంగా దేన్ని పిలుస్తాం 1986. ఇది ఒక ప్రీవియస్ బిట్ చూశారు కదండి. ఒక ప్రీవియస్ బిట్ ఈక్వల్ టు 4 బిట్స్. ఇది కింద ఉన్న ఆప్షన్స్ ని మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రీవియస్ క్వశ్చన్ చేస్తామో అప్పుడు మనకి ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్ అనేవి తెలుస్తాయి. ఓకే అండి.